అగో కందిసేను వెరిగనమ్మ కారడవి తువ్వల్ల అమ్మలాలో ఆలకించే తల్లులాలా అరే ఆదిరెడ్డి నీలమ్మలు కోతలే కొయ్యవట్టే అమ్మలాలో ఆలకించే తల్లులాలా అగో సేనంతా గోస్తుండ్రు బండ మీద వేస్తుండ్రు జంగమయ్య మాటలను యాది చేసుకుంటుండ్రు ఆకాశం వదులు పడ్డదే భూదేవి ముగులు పడ్డదే పంపం శంకులు మోగెనే డమడమ చెక్కులు ఏగెనే కత్తి కళ్ళం నుంచి కాకులెన్ను ఉండవచ్చే అమ్మలాలో ఆలకించే తల్లులాలా అగో నీలమ్మ కడుపున మల్లన్న ముట్టవట్టే అమ్మలాలో ఆలకించే తల్లులాలా స్వామి నేను చెప్పలేదా ఆ జంగమయ్య సామాన్యుడు కాదు ఆ పరమేశుడే ఆ రూపంలో వచ్చిండు ఆయన చెప్పినట్టే కళ్ళంలోనే మనకు బాలుడు జన్మించుండు నీలమ్మా ఇదంతా మనల్ని పరీక్షించడానికి ఆ భగవంతుడు ఆడిన నాటకమే కొడుకులొచ్చిన సంబరంలా దాన ధర్మాలు పూజలు మరిసిపోయినందుకే ఆ ఈశ్వరుడు మనల్ని కారడవి పాలు చేసి బుద్ధి వచ్చినట్టు చేసిండు. ఇకనైనా దాన ధర్మాలు పూజలు మరువకు మరువకు. అయ్యో ఎంత మాట, అస్సలు మరువనయ్యా. మేడాలమ్మా, అగో అట్లా ఉట్టిండు నీ కాబోయే పెనిమిటి మల్లయ్య. పెద్ద పెరిగినాక పోగొట్టుకున్న కొల్లపున్నంతా మళ్లీ సాధించి రాతిగిరల రథం ఎక్కి రాజ్యాలేలిండు. పెద్దమ్మా, ఆహా, కండ్ల కట్టినట్టు ఎంత బాగా చెప్పినా. ఇప్పుడు ఎంతో సంతోషం ఉంది పెద్దమ్మా. ఇక నీ కాబోయే పెనిమిటి గురించి కళ్ళుగంటూ ఉండు. నేనెళ్ళొస్తా. సరే పెద్దమ్మా. ఏంది పెద్దమ్మా ఏడిపోయినావు ఇంత పొద్దుగాల? ఏం లేదు బిడ్డ, వంట సరుకులు అయిపోతే తేనికి పోయినా. మీరు వ్యాపారం చేయనికి పోతుండ్రా? పోతున్నాం పెద్దవా. ఇవాళ కాకరకాయ కూరండు కమ్మగా తింటాం. సరే బిడ్డలారా, పోయి రాండ్రి, మంచిగా చేసుకొని రండి వ్యాపారం. మంచిది పెద్దమ్మా. అలా ఏమేసాలో ఏమో మళ్ళా ఇట్లా ఎన్నేసాలు వేస్తావు, ఎంతకన్నా ఉద్ధరించుకుంటూ పోతావు. నాకైతే నువ్వు మోసపోతున్నావేమో అనిపిస్తుందనా. వారి సిద్ధ ఇప్పటిదనక పెళ్లి చేసుకునేటందుకు పిల్లకు అత్తవారికి పెట్టాల్సిన పెట్టుబోతలే ఇచ్చుకుంటూ వస్తున్నాం. తమలపాకు అంటే తాంబు, జీలకర్ర బెల్లం, సీరె రైకెలు, మట్టెలు, మంగళసూత్రాలు, నగలు, తలువాలు ఇట్లా పోసుకోనీకే ముత్యాలు, కెంపులు. ఇక ఒక్క గాజులు అమ్మాయికి దొడిగిస్తే మేడాల దేవితోని నాకు సగం పెళ్ళైపోయినట్టే. మళ్ళా అంటే ఇన్ని రోజులు మనం వాళ్ళకి అత్తగారి కట్నకాలకు ఇచ్చినట్ట. అబ్బో భలే గమ్మత్ చేస్తున్నావన్నా. నాకైతే అసలు అర్థం కాలే. అట్లయితే ఇంకేం బా, వదిన గాజులు దొరుకు గాని బా. అబ్బా అయ్యా, గాజులలో బలిజల్ల బ్యారం, మోజులు తీరే గల్గల్ సింగారం. గాజులలో బలిజల్ల బ్యారం, మోజులు తీరే గల్గల్ సింగారం. గదులు 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 గదులమ్మ. రాజ్యాలే తిరిగి రాజ్యాలే తిరిగి రాజ్యాలే తిరిగి
రాజుల మెప్పించినవు మహారాణుల చేతులు మిలమిల మెరిపించినవు రాజ్యాలే తిరిగి రాజుల మెప్పించినవు మహారాణుల చేతులు మిలమిల మెరిపించినవు చూడరమ్మో 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 పైడి వన్య గాజులు మెరుపు తీగల మేలైన గాజులు చూడరమ్మో పైడి వన్య గాజులు మెరుపు తీగల మేలైన గాజులు రంగు రంగుల రంగు రంగుల రంగు రంగుల రతనాల గాజులు రంజుగుంటై కన్నెల సోకులు రంగు రంగుల రతనాల గాజులు రంజుగుంటై కన్నెల సోకులు తగ జనకర తగిడ 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 ఠా అమ్మా తల్లి గాజులమ్మ గాజులు రంగురంగుల గాజులు రవ్వల గాజులు ఉద్దర గాజులు అక్వా గాజులు రాండ్రి రాండ్రి హై పార్వతమ్మకిచ్చినావు పగడాల గాజులు పరమేశునితోని పెళ్లి చేయించిన గాజులు ఏమనుకున్నారు మా గాజులంటే అరే పార్వతమ్మకిచ్చినాము పగడాల గాజులు పరమేశునితోని పెళ్లి చేయించిన గాజులు సీతమ్మకు వేసినట్టి సిరివన్నెల గాజులు అరెరే ఆహా ఓహోహో సీతమ్మకు వేసినట్టి సిరివన్నెల గాజులు శ్రీరామునితోని మనము చేయించిన గాజులు గదులమ్మ గదులమ్మ గదులు గదులు గాజులు గాజులలో 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 బలిజొల్ల బ్యారం మోజులు తీరే గల్గల్ సింగారం గాజులలో బలిజొల్ల బ్యారం మోజులు తీరే గల్గల్ సింగారం గాజులమ్మ గాజులమ్మ గల్గల్ సప్పుల గాజులు అవ్వలారా అక్కలారా చూడ సొంపైన గాజులు మీ కంటి కింపైన గాజులు మీ చేతులకేసుకుంటే మస్తు కొడతాయి ఏడ దొరకాయి సొంటి గాజులు చిన్న పిల్లలేసుకుంటే సిరి సంపదలింట వెరుగు కన్న పిల్లలేసుకుంటే కళ్యాణ గడియలొచ్చు చిన్న పిల్లలేసుకుంటే సిరి సంపదలింట వెరుగు కన్న పిల్లలేసుకుంటే కళ్యాణ గడియలొచ్చు పెళ్ళైనోళ్ళేసుకుంటే పెనిమిటి కొంగిడు వడమ్మా పెళ్ళైనోళ్ళేసుకుంటే పెనిమిటి కొంగిడు వడమ్మ ముసలోళ్ళు వేసుకుంటే 30 ఏళ్ళ వయసు తగ్గు చూడరమ్మో 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 పైడి వన్య గాజులు మెరుపు తీగల మేలైన గాజులు చూడరమ్మో పైడి వన్య గాజులు మెరుపు తీగల మేలైన గాజులు రంగు రంగుల రతనాల గాజులు రంజుగుంటై కన్నెల సకులు సకులు రంగు రంగుల రతనాల గాజులు రంజుగుంటై కన్నెల సోకులు తగిట నకరి తగిట 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 థా అక్క అక్క గాడ గాజులు అమ్ముతుండ్రే మస్తు తీర్లున్నాయి నేను తీసుకున్నాం పాండ్రి ఎన్ని రోజులాయే ఈ పాత పడిన గాజులు వేసుకుని అబ్బబ్బ ఏడుగురు ఆడోళ్ళు కూడుకున్నారే ఓ తల్లులారా కూడుకున్నారే ఓ యమ్మలారా ఏడుగురు ఆడోళ్ళు కూడుకున్నారే ఓ తల్లులారా కూడుకున్నారే ఓ యమ్మలారా గాజుల కోసము బయలెల్లుతుండ్రే ఓ యక్కలారా బయలెల్లుతుండ్రే ఓ యమ్మలారా గాజుల కోసం బయలెల్లుతుండ్రే ఓ యక్కలారా బయలెల్లుతుండ్రే ఓ యమ్మలారా అగో రగరగ మెరిసెట్టి గాజులో యమ్మ చూడంగానే కళ్ళు మెరిమ గాజుల మీద మోజాయనమ్మ ఏడుగురు గాజులు ఏరుకుంటుండ్రే అమ్మలాలా ఎన్ని చూసినా గాని అవ్వలాలా అయ్యో తనివి తీరపాయనమ్మా నచ్చినన్ని గాజులేరుకుంటుండ్రే బామలు ఏడుగురు ఏరుకుంటుండ్రే బామలు ఏడుగురు ఎంత రొక్కమాని అడుగుతున్నారే ఓ తల్లులాలా అడుగుతున్నారే ఓ యమ్మలాలా తల్లులారా నాది రొక్కం బేరం కాదు ఉద్దెర వ్యాపారం కానీ నేను ఇప్పుడే దుకాణం పెట్టిన బోనీ కాలేదు ముందుగాల పెళ్లిగాని పిల్లకైతేనే గాజులేస్తా ఓహో గట్లయితే మా మరదలున్నదిలే
చిత్రాగి మేడలమ్మని దొలుకురా పోయే. సరే సరే పోతుందా. ఆగో ఏడుగురు బామల్ల సిన్నదైనట్టి చిత్రాంగి శరణంటూ ఎనుదిరిగినాదే పరుగు పరుగు నా ఉరుక సాగిందే మేడాల దేవిని తోలుకరాను అమ్మలాలా ఏడు మేడాలను ఎక్కవట్టే అమ్మలాలా మేడాలమ్మ మేడ జరవట్టే దడదడ తలుపులు గొట్టసాగిందే చిన్నది చిత్రాంగి కొట్టసాగిందే చిన్నది చిత్రాంగి తలుపుల సప్పుడుకు మేడాలు గదిలేవో తల్లులారా మేడాలు గదిలేవో ఎమ్మలాలా. ఏంది వదినే ఆగమాగమైతున్నావు? ఏమైంది? ఏం లేదు మేడాలు, గాజులు అమ్మొచ్చినాయి, నీకు తీసుకుందామని అక్కలందరూ రమ్మన్నారు. అట్లనా? పద. అబ్బ మేడాల దేవితో చిత్రాంగి గదిలే ఏడేడు మేడాలు దిగి వచ్చినారే గాజుల మల్లయ్య దగ్గరికి చూడే పైడి వన్నెల కుమ్మ మేడాల దేవి అమ్మలాగా వడివడిగా జరుగుతుంటే అవ్వలాలా ఆడ చూసేటోళ్ళ కళ్ళు చెదిరే మల్లన్న ఓ కంట చూడనే వట్టే ఓ తల్లులారా చూడనే వట్టే ఓ తల్లులారా కన్నె అందం చూసి మతిపోవట్టే ఓ యమ్మలారా మతిపోనే వట్టే ఓ యమ్మలారా. ఆహా, రోజు రోజుకు నా దేవి సౌందర్యం రెట్టిపోతుంది. నిన్న మొన్న చూసిన మేడాల దేవి ఎంతటి సుకుమార, ఎంతటి తేజస్సు, ఏమి ఆ కలహంసన, విల్లులా వంగిన కనుబొమ్మలు, కలువరేకుల్లాంటి కళ్ళు, సంపెంగలాంటి ముక్కు, తమలపాకుల్లాంటి పెదవులు, బంతి పువ్వుల్లాంటి ముక్కలు, ముడితే మాసిపోయే మేలి రంగు, ఓహో అద్భుతం, 16 వన్నెలు గల పగడాల బొమ్మ. ఏమయ్యో ఏం గాజులేనే? నువ్వు గాజులే నీకొచ్చినావా లేక మొగాలు జుండికొచ్చినావా? అదేందమ్మా గట్లా అంటావు? మనిషిని బట్టి గాజులేయాలే. అందుకే ఇంత అందాల సుందరికి ఏ గాజులు సరిపోతాయా అని చూస్తున్నా. ఓహో, అయితే చూడు, మస్తుండాలి మా మరదలకి. రా మేడాలమ్మా, వచ్చి గిట్ల కూసో. కూర్చో. చెయ్యిటి ఏంటిది? ఆ రోజు కమలం పువ్వు ముట్టుకున్నప్పుడు ఎటువంటి గిలిగింతే కలిగింది, ఇప్పుడు కూడా అదే గిలిగిందా? ఏమే గీ బాజార్లాగచ్చి రాజీర్కం చేసుర్రు? ఏం లేదయ్యా, మీ సెల్లకు గాజులైపిద్దామని తోలుకొచ్చినాం. మళ్ళా ఈ గాజులైనే ఉద్దరకు గాజులేస్తానన్నాడు, అందుకే అందరం తీసుకుంటున్నాం. మళ్ళీ ఉద్దర బేరమా? ఇద్దరులకేదో మూడినట్టున్నది గాని అర్థమైనోడు ఉద్దర భారం ఇచ్చిపోతాడు. ఓహో గట్లనా? సరే సరే, ఎందుకైనా మంచిది, మళ్ళా ఏడాది దాకా పనికి రావాలి, మస్తుగా తీసుకోర్రి. దొరా, ఉద్ధరిస్తున్నట్టు గింత దస్కత్ కాగితం రాసి ఉండ్రి, ఓ పని అయిపోతుంది. ఈ నడవ వ్యాపారులు కూడా బాగా హుషారైపోయారు కదా. సరే సరే, రే పరిసిగా దొరా పోరా. దొరా తీసుకొస్తా. అగో బలిజల్లాతోని మల్ల దస్కతు రాయించుకునే అవ్వలాలో దేవరాజు మల్లయ్య, సిద్ధప్పతోని
పెద్దమ్మింటి దారి వట్టే అక్కలాలో మల్లుదొర మల్లయ్య అరే జరగబోయే సంగతులు మల్లన్న చెప్తుంటే ఇరుగ నవ్వుకోవట్టే సిద్ధప్ప చూడమ్మా బలిజ దొరలకు తగ్గట్టు అరే బుద్ధి చెప్పుతానంటుండే మేడాల దేవితో పెళ్ళి అక్క ఆడేటి తీరు చెప్పేనే అరర మల్లన్న చెప్పంగా కళ్ళు మిటు కర్రియ బట్టే అవ్వలాలో చిన్నవాడు సిద్ధప్ప నవ్వుకుంట వాళ్ళిద్దరు పెద్దమ్మ ఇల్లు చేరే అవ్వలాలో ఆలకించే తల్లులారా సిద్ధప్ప నువ్వింతకాలం నాతో ఉండి నాకెంతో సాయం ఈ కాన్నుంచి నేను ఒంటరిగా చేసే కార్యాలు లేదా ఈ ధనం తీసుకొని ఏదైనా వ్యాపారం చేసుకో. మల్లన్న నిన్నిడిచిపోనికి మనసు ఒప్పుతలేదు, కానీ నీ కార్యానికి అడ్డం నేనెందుకు? ఈ ధనంతో వ్యాపారం చేసుకుని నీ పేరు తలుచుకొని బతుకుతాను మల్లన్న. సరే సిద్ధప్ప, జాగ్రత్త. సిద్ధప్పకు ధనమిచ్చి పంపించే మల్లు దొరావలాలో ఆలకించే తల్లులారా అగ్గో పెద్దమ్మను కలిసి ఏమంటా ఉన్నాడమ్మా అవ్వలాలో ఆలకించే తల్లులారా తెచ్చుకున్న సరుకులన్నీ అమ్ముడు పోయినయమ్మ ఈ ఊర్లో వ్యాపారం బాగా జరిగిందంటడు మళ్ళీ సరుకులతోని మళ్ళొస్తానంటున్నాడే మల్లన్న మాటలు వింటూ మనసులోనే నవ్వుతుందే సరే మంచిదని చెప్పి దీవించి పంపబట్టే అవ్వలాలో పేదరాశి పెద్దమ్మ ఆహా సెలవు తీసుకొని మల్లు అడవితో వల్లు అట్టే అవ్వలాలో ఆలకించే తల్లులారా అన్నలారా నేను పోయి మన సేనుకు నీళ్లు మాలి పట్టా పోరా పో, జల్దిరా పో. నల్లా నాగులో నాగమల్లే దారిలో నాయుదొరా నల్ల నల్ల నాగులో నాగమల్లే దారిలో నాయుదొరా సేనుకాడికి సిన్న దొర బయలు దేరనే నాగులో నాగమల్లే దారిలో నాయుదొరా నల్ల నల్ల నాగులో నాగమల్లే దారిలో నాయుదొరా దొరా వెంకటవర్ధన శెట్టి పొలముల వంగొంగి నీళ్లు మలుపుతా ఉంటే అందులోనే దడదడమని శబ్దాలిన రాబట్టే వికసప్పుడుకు శెట్టి దిక్కులన్నీ చూడబట్టే ఆమెడ దూరాన తుండేగని బట్టే అది చూసి ఆ శెట్టి గుండెలల్ల గుబులు పుట్టే నాగులో నాగమల్లే దారిలో నాయుదొరా అమ్మో ఏంటంత అంత గుమ్ములేస్తాను పెట్టాలి మంచి ఎట్టైనా వచ్చేది ఏందో గని పెట్టాలని పరుగు పరుగునేమో మంచకాడికి వచ్చే అరే మంచ ఎక్కి చూస్తే అంతా కనబడుతదని దప దప మంచెను ఎక్కనే పట్టిందమ్మా
ఆ దిక్కు మిట్ట మిట్ట చూడబట్టే నాగులో నాగమల్లే దారిలో నాయుడురా దగదగ కాంతులేమో మెరుపోలే మెరువబట్టే నాగులో నాగమల్లే దారిలో నాయుదురా ఏంటి పురులు సింహాలు గొర్రెలు గుర్రాలు ఏనుగులు నడమనే ఓ పూతం అదేవుడా అబ్బో అబ్బో అన్నలకు చెప్పాలి అన్నలకు చెప్తా అన్నలకు చెప్పాలని ఆగమాగమాయనమ్మా సిటుకున మంచమించి తుంకిండు చూడమ్మా సిటిగుణ మంచమించి దుంకిండు చూడమ్మా పరుగులు తీసుకుంటా గాయి కేక పెట్టుకుంటా కచీరు తవ్వబట్టి ఉరుకనెదలిగిండమ్మా కచ్చీరు తవ్వబట్టి ఉరుకనే జరిగిందమ్మా అన్నగాళ్ళున్నట్టి కచ్చీరు చేరవచ్చే నాగులో నాగమల్లే దారిలో నాయుడురా ముసపోసుకుంటచ్చి ఏదో మొత్తుకోబట్టే నాగులో నాగమల్లే దారిలో దయ్యం భూతం భూతం ఏనుగులు సింహాలు పులులు దయ్యం దయ్యం దేవుడు దయ్యం భూతమా అరే ఏంద్రవారి ఎందుకు ఆగమవుతున్నావు ఏం చెప్తున్నావురా జర నిదానంగా చెప్పు అసలు ఏం జరిగింది అన్నలేరా మన ఊరికి ఆమె దూరం నుంచి పులులు సింహాలు ఏనుగులు గుర్రాలు ఆడు కూరల మందితో వస్తుండన్నా ఎవడో దేవుడో దయ్యము కనబడ్డాడన్నా ఏంద్ర నువ్వు చెప్పేది మంచిగడ అనుకొని కలడు గిట్ల కన్నా అవరా అయ్యో లేదన్నా నేను చెప్పేది నిజమే కావాలంటే చూపిస్తారా అని రాండి అరే తమ్ముళ్ళారా పాండ్రా మన ఏడంత్రాల మేడెక్కి చూస్తే అంతా కనబడుతుంది అదేందో చూద్దాం పాండ్రి నడువుర్రి అరే రాండ్రా ఆడి సంగతి చూద్దాం రాండి జల్ది రారి యాడ్రా ఏంద్రావారి కాడి నుంచి వచ్చేటోడేనా అరే ఎల్లంబూడు ఎద్దు మీద కూర్చొని వస్తుండు చూడు అరే మీకు ఎట్లా కనబడతా అంట్రా ఎట్లా కనబడుతుండు అగో చూడు వట్టుగోలలు తెలిపగ్గాలు బంగారు రత్నాలు సంచిలేసుకొని పులి మీద వస్తుండగా అన్న ఈనాడు మనకి సూప్ సరిగా అంతలేదు అగో వజ్రాలు పగడాలు వైడూర్యాలు ముత్యాలు సంచుల్లో పోసుకొని సింహం ఎక్కొస్తుండు కాదన్నా ఏహే చాలు తీయండ్రే మీకేదో అయినట్టే ఉంది అవో గాడ పట్టు చీరలు వెండి నగలు అట్టుకొని ఏనుమిది వస్తున్నాడు కాదే మనిషికో తీరు చెప్తున్నారేందన్నా అబ్బా అన్నలారా మీకందరికి నిజంగానే ఏదో తలిగింది వాడేమో ఒంటి మీద కూర్చొని అత్తరు సెంట్లు సీసాలు సాంబ్రాణి పొగ దినుసులు అట్టుకొస్తుంటే మీరు ఏదేదో చెప్తుండ్రు ఏందన్నా అయ్యో 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 అన్నలారా మీకందరికీ మతిపోయింది గాని మీకు కనబడేది ఏది లేదాడ అగ్గ చూడు నా కళ్ళకు చక్కగా కనబడతాడు గుర్రం మీద మనిషి పసుపు కొమ్ములు ఇలాచి లవంగాలు కాజు బాదం పప్పు ఎండు ద్రాక్షలు పట్టుకొని ఎవడో వ్యాపారం చేయడానికి వస్తుండన్నా అన్నా అదేం కాదన్నా నేను మంచం మించెల్లి చూస్తే ఓ తిరిగి కనబడ్డాడు ఇప్పుడేమో నెమలి మీద కూర్చొని దగదగ మెరుస్తూ దేవుళ్ళ లెక్క కనబడుతుండన్నా అరే తమ్ముళ్ళారా ఇదేదో చిత్రంగా ఉందిరా మన ఏడుగురికి 7 తీర్ల కనబడుతుందంటే వాడు జర జాదుగా లెక్కున్నాడు రా వాడెవడో చూసొద్దాం నడుగురి ఎట్లన్నా ఈ రోజు ఆడి సంగతి చూడాలి అదిలి పెట్టుకూడదురా ఆగమాగం పోతుండ్రు అన్నం తినేలైంది కాదు అన్నం లేదు సున్నం లేదు జల్ది పోవాలి బాలే చెప్పినవురా నడు నడురి ఆగకుంట గదిలిండ్రే అవ్వలాలో అగజూడు బలిజ దొరలు ఏడుగురు బలిజోళ్ళు అడుగు ముందుకేసిండ్రే అవ్వలాలో ఆలకించే తల్లులారా అగ్గో కడుప దాటి కాలు బయట పెట్టేటి గడియల్లా 7 మేడాల మీద మేడలమ్మ దుమ్మ పట్టే అగ్గో తుమ్ము వింబామలు అపశకునం యాల అంటరే జర్రసేపు కూసోన్రంటూ వాళ్ళ భర్తలతో చెప్పబట్టిరే పిల్లాల మాటలకు పెల 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 నవ్వుతుండ్రే అవ్వలాలో అగజూడు బలిజ
తమ్ముడు ఇలా పెంచగాని కుమ్మితే అపశకునమారా ఈ ఆడోళ్ళు తలకాయలే గింత గాని వీళ్ళు నోటికి వచ్చింది అంటారు. అవునే అన్న, అడ్డమైన దానికి అది ఇదేని అడ్డం పడతారు. వీళ్ళకి రిలేషన్ అంటారు కానీ అవు మళ్ళా. మనకు నవ్వుకుంట బలిజ దొరలు వాకిళ్ళు దాటుతుంటే అవ్వలాలో ఆలకించే తల్లులారా, రివ్వుమంటూ కర్య పిల్లి వాళ్ళ కడ్డము ఊరికే అవ్వలాలో ఆలకించే తల్లులారా, ఆడోళ్ళు ఆగమాగమైపాయిరి పరుగు పరుగున బలిజ దొరలను చేరని వచ్చిరి, కర్య పిల్లి అడ్డంగొస్తే కాకూడనిదైతదంటరే, కాసేపన్నా కూసోని కాలు బయట పెట్టుమంటరే, ఎంత చెప్పినా గాని ఇనరాయే బలిజ దొరలు అవ్వలాలో ఆలకించే తల్లులారా, ఆడోళ్ళను జరుపుకుంటాడు ముందుకే ఎవట్రి అవ్వలాలో ఆలకించే తల్లులారా. అపశకునాలు కాబట్టి ఈ మొండి మొగోళ్ళేమో చెప్తే ఇంటలే పోయిరి. ఏం జరుగుతాయేమోనే. అవునక్క, నాకు కూడా ఏమైతుందో ఏమో అని గుండెలు గుబేలమంటున్నాయి, కార్యాలు జల్లుమంటున్నాయి. ఏం చేసేది ఉందే అక్క, ఎన్నడిన్నారని వీళ్ళు మన మాటలు. అయ్యో ఏమైతుందో ఏమో. సరే సరే పండి. ఇక బాగుంది అక్క. అగో అగో తవ్వలోన బలిజోళ్లకు కుమ్మరి కుండెదురాయే అవ్వలాలో ఆలకించే తల్లులారా, ఇక కొంచెం ముందుకు వంగనే పాములోడు అడ్డమాయే అవ్వలాలో ఆలకించే తల్లులారా, అపశకునాలెదురైనా ఆగరాయే ఆ దొరలు మనకెదురు ఏముందని మొండిగా బోనే బట్టిరి, ఏడుగురన్నదమ్ములు చూడే పొలిమేరా దాటినారే, అల్లంతా దూరంలోనా అగుపించే మల్లన్నారు, మల్లన్నను చూసి వాళ్ళ కళ్ళు చెదిరిపోబట్టే అవ్వలాలో ఆలకించే తల్లులారా, సంచులల్ల నిండి ఉన్న ధనరాసులుగాన వచ్చే అవ్వలాలో ఆలకించే తల్లులారా. అరే తమ్ముళ్ళారా, దూరం నుంచి చూస్తే తుమ్ముల మనకు సరిగా గానరాక ఏదేదో అనుకున్నాం గాని వీడిని చూస్తే బొచ్చెడు ధనమున్నోడు అనిపిస్తాందిరా. జర పైలంగా మాట్లాడి కొన్ని ధనమంతా దుబ్బేయాలి. అవునన్నా, మా లెస్క ధనం ఉంది తానా వస్తుండన్నా, వస్తుండు. ఎన్ని సంచులు ఉన్నాయిరా, అంత ధనమేరా, మొత్తం ధనమే, మొత్తం ధనమే దోచుకోవచ్చు. దండాలయ్యా దండాలు. ఏంటి అయ్యా అంటాయి? నాది మీకు అయ్యా లెక్క కనపడుతున్నాయి. దండాలన్న దండాలు. చూప్, నీకి నాది అన్న లెక్కనే కనపడుతున్నాయి. అరే మన్నించుండ్రి జరా, మిమ్మల్ని ఎట్లా పిలుచుడో మాకు తెలియదు. మీరు ఎట్లా చెప్తే గట్లానే పిలుస్తాం. ఎట్లా పిలువమంటావు సేటు? గట్లడిగితే చెప్తాయి. నాది రాజ్యంలా కొత్తగా సుట్టీర్కం చేసుకోనికే బావగారు బాగున్నాయి, బావగారు బాగున్నాయి అని అలుముకుంటాయి. గట్లయితేనే నీకి నాకి దోస్తి. నైతో జాతానై. అయ్యో దానికేంది గట్లనే. బావగారు బాగున్నారా? బాగున్నారా? బావగారు బాగున్నారా? బాగున్నాం గాని మీదే రాజ్యం గిటెటు పోతున్నారు సేటు? మాది రాజ్యం గీడికి సవ్వా మెడ దూరం ఉన్నాయి. మేరుగిరి పర్వతం దాటినాక శ్రీ పర్వతం పక్కన అంకుటాపూర్, కొంకుటాపూర్, ఎంకటాపూర్, పెంకుటాపూర్, సాల్తి, ఎల్తి, గౌడి, వేడి, పగిడి, రగిడి, బంగారిపురి, సింగారిపురి పట్నం దగ్గరుంటది మాది మాధాపురం. చాలా దూరమే. ఇంతకీ మీరు ఏం వ్యాపారం చేస్తారు? అరే మాది వ్యాపారం గిఫారం నై.
మాది ఖజానా మస్తుగున్నాయి మాది గిట్లనే రాజ్యాలు తిరుగుతాయి దేశాలు తిరుగుతాయి పెద్ద పెద్ద జూదం పందాలు కాస్తాయి ఇదంతా పందెంలా గెలిచినాయి మాకు కూడా మస్తు ధనముంది భూములున్నాయి జాగాలున్నాయి అగో అగో గా కనిపించే అదే అరే రే నిజం మస్తు మస్తు దొరికినాయి మనకి దోస్తి కానీ ఈ జంతువులకి ఊళ్ళకెట్లా తీసుకొస్తాయి పని మనుషులకి పిలుస్తాయి అరే గా ఇంత దానికి పని మనుషులు ఎందుకు మేమేమున్నాం మోసుకొస్తాం మీరేం గాబరా పడుకుండ్రి పారి పారి పాండ్రి పాండ్రి పట్టుర్రి అందుకోరా రా ఎత్తుకోండ్రి ఎత్తండ్రి ఎత్తండ్రి పట్టుర్రి చాలా బరువు ఉంది పట్టుర్రి మృగాలకు ముసుగేసుకున్నరే అమ్మో బలిజోళ్ళు ఆ ధనాల సంచులనెత్తుకున్నరే అన్నో దొరలు ముఖాలకు ముసుగేసుకున్నరే అమ్మో బలిజోళ్ళు ఆ ధనాల సంచులనెత్తుకున్నరే అన్నో దొరలు అరే మోయరాని ఆ సంచులు మోస్తూ అమ్మో బలిజోళ్ళు మొసపోసుకుంట బయలెల్లవట్టిరే అన్నో దొరలు మోయరాని ఆ సంచులు మోస్తూ అమ్మో బలిజోళ్ళు మొసపోసుకుంట బయలెల్లవట్టిరే అన్నో దొరలు ఆగుండ్రి గిట్లా ఎట్లా పోతున్నాయి అదే సేట్ మన ఇంటికే పోతున్నాం నాది మీ ఇంటికి రా సత్రంలో ఉంటాయి సరే సేటు మరి గీడ పెద్దమ్మ సత్రం ఉన్నది గాడికి పోదామా గాడికే పోని అగ పడుతూ లేస్తూ అవస్థ పడుతూ పెద్దమ్మింటి దారి వట్టిరి అరే గుడిసె చేరుకొని ధనాల సంచులు పెద్దమ్మింట్లా వెట్టబట్టిరి అరే మోసి మోసి నడుములు పడిపోయే సల్ల జమటలే గక్కవట్టిరి ముఖాల ముసుగు ఊసిపాయనే అమ్మో మాయమ్మ బలిజోళ్ళ మొగము పెద్దమ్మ చూసినే అమ్మో మాయమ్మ అయ్యయ్యో ఏంది దొరా మీరు గీ సంచులు మోసుడేంది ఏం లేదు పెద్దమ్మా ఇయాలకి పనోళ్ళు ఎవరు దొరకలేదు ఈ సేటికి సాయం చేద్దామని మేమే మోసుకొచ్చినాం అయ్యయ్యో ఎంత కట్టపడుకుంటొచ్చిండ్రు మీరు అంతా తెలిసిన పెద్దమ్మ తల్లి వచ్చే నవ్వును ఆపుకోవట్టే అరే బలిజ దొరలతో మల్లన్న సామి ఈ పూటకిక్కడ ఉంటాని చెప్పే అరే తెల్లారి పందాలు గద్దమని బలిజ వాళ్ళను వంపే మల్లు ఆ పూట పెద్దమ్మ ఇంట్లోనే అన్నో మల్లన్న విశ్రాంతి తీసుకుంటున్నాడమ్మా స్వామి మల్లన్న అరే ఇంటికి చేరిన బలిజ దొరలకు వెంటనే ఒక దుర్బుద్ధి పుట్టే ఆ రాత్రే మల్లన్న ధనమును దొంగిలించగా ఆశలు కలిగే అరే ఏడుగురేకమై దొంగతనానికి ఉపాయమాలోచించుకున్నరే అర్ధరాత్రి ముసుగులేసుకొని అన్నో బలిజోలు ఆ పెద్దమ్మింటి దారి వట్టిరే అమ్మో దొరలు సాటుమాటుగా ఎనుకలకెళ్ళి పెద్దమ్మింట్లా అడుగు పెట్టిండ్రు అరే ధనము సంచులను ఒక్కొక్కటిగా ఏడుగురు బలిజలు ఎత్తుకున్నారు సప్పుడు చెయ్యక ఒగలెంటొగలు ఇంట్లోకెళ్ళి బయటకు వస్తుండ్రు అరే బలిజోళ్ళను ఓ గంట చూసి
చూసేనే స్వామి మల్లయ్య వాళ్ళ భరతం బడతానంటడు చూడే దేవుడు మల్లయ్య